హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త 41 మంది వాలంటీర్లపై వేటండి సంచలన ఆదేశాలు అయితే జారీ. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో నిబంధనలు ఉల్లంఘించిన 41 మంది వాలంటీర్లపై వేటు పడిందండి. రేషన్ డీలర్ పైన కూడా ఈ వేటు పడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన 41 మంది వాలంటీర్లను అధికారులు అయితే గురువారం తొలగించేశారండి. అందులో రాజమహేంద్రవరం కార్పొరేషన్కు చెందిన 23 మంది అయితే ఉన్నారు. ఈ నెల 1న 44వ డివిజన్లోని 76, 77 సచివాలయాల పరిధిలో అయితే రాత్రి సమయంలో వైకాపా నగర నియోజకవర్గ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ భరత్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారండి. ఈ 44వ డివిజన్కి సంబంధించిన 23 మంది వాలంటీర్లు. సో అందుకోసమని ఇందులో 2 సచివాలయాల పరిధిలో 23 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. గుట్టుగా చేసుకున్నారండి ఈ సమావేశం. సో దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఆర్ఓకి అయితే ఫిర్యాదు చేయడం జరిగిందండి. సో కంప్లైంట్ చేశారు ఆర్ఓకి. ఆయన విచారణ చేపట్టి వారిని అయితే వెంటనే తొలగించేశారండి. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో అయితే ఈ నెల 19న రాజకీయ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న 11 మంది విధుల నుంచి అయితే తొలగించినట్లు ఎంపీడీఓ లక్ష్మీకాంత్ గారు అయితే తెలిపారండి. ఇక విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఆగుబిల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే బండి శ్రీనివాసరావు నిర్వహించిన స్థానిక చౌకధరల దుకాణంలో డీలర్ రవ్వ రాజు 2 వాలంటీర్లు పాల్గొన్నారని ఎన్నికల విభాగం కంట్రోల్ రూమ్కు కొందరు ఫిర్యాదు చేశారు. వాళ్ళను కూడా తొలగిస్తూ కలెక్టర్ అలాగే డీలర్లను సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసిందండి. ఇదే జిల్లా గరివిడి మండలంలో చుక్కవలసలో అయితే 3 వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని వారిని కూడా తొలగించినట్లు కలెక్టర్ అలాగే జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి గారు తెలిపారండి. మరి వైకాపా మైనార్టీ నాయకులతో కలిసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని కలవడంలో అయితే తిరుపతి జిల్లా రేణిగుంట సచివాలయం నెంబర్ 4 అంటే 4వ సచివాలయం పరిధిలో చెందిన వాలంటీర్లు మస్తాన్ విధుల నుంచి అయితే తొలగించినట్లుగా అయితే మనకు సమాచారం ఉంది. ఇక చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండల కేంద్రానికి సంబంధించి వాలంటీర్లు మదన్ వైకాపా ప్రచారం చేయడంతో అయితే అతన్ని సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ భాస్కర్ అయితే వెల్లడించారండి. సో ఈ విధంగా ఎవరైతే రాజకీయ నాయకులకు లేదా ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొంటున్నారో సో అవి మన పనులు కావు, అవి ఎన్నికల ఎలక్షన్కి సంబంధించిన పనులు కాబట్టి వాటిలో మీరు వాలంటీర్లకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళని ఇన్ కేసు వాళ్ళ సంబంధం ఉన్నట్లు తెలిసినా కూడా వాళ్ళని వెంటనే సస్పెండ్ తీసేయడం అయితే జరుగుతున్నది మనం చూస్తున్నాం. సో వాలంటీర్లందరూ కూడా జాగ్రత్త వహించవలసిందిగా అయితే మనవి అండి మన ఛానల్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో టు వాలంటీర్స్ అండి. సో మీతోటి వాలంటీర్లతో అయితే ఈ వీడియో షేర్ చేసుకున్నానైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.